ఏసే భగవన్నామం భజింపను, ఏసే భగవన్నామం భజింపను, ఏసే భగవన్నామం భజింపను, ఏసే భగవన్నామం భజింప నిరంతరం, ఏసే భగవన్నామం భజింపను. ఏసే సుగుణం, ఏసే శాంతం, ఏసే సుగుణం, ఏసే శాంతం, ఏసే మనశాంతం భజింపను, ఏసే మనశాంతం భజింప నిరంతరం, ఏసే భగవన్నామం భజింపను, ఏసే భగవన్నామం భజింపను. ఏసే నిత్యం, ఏసే సత్యం, ఏసే నిత్యం, ఏసే సత్యం, ఏసే సుఖదాయం భజింపను, ఏసే సుఖదాయం భజింప నిరంతరం, ఏసే భగవన్నామం భజింపను, ఏసే భగవన్నామం భజింపను. ఏసే జీవం, ఏసే జ్ఞానం, ఏసే జీవం, ఏసే జ్ఞానం, ఏసే జగదీశం భజింపను, ఏసే జగదీశం భజింప నిరంతరం, ఏసే భగవన్నామం భజింపను, ఏసే భగవన్నామం భజింపను, ఏసే భగవన్నామం భజింపను, ఏసే భగవన్నామం భజింప నిరంతరం, ఏసే భగవన్నామం భజింపను, ఏసే భగవన్నామం భజింపను. నా తండ్రి, నా దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు, లెంటు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో వచ్చిన ప్రార్థన చేసుకొని నేటి వాక్య ధ్యానంలో మనము కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడవు, ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీ శ్రమకాల దినములలో ప్రభువా మీ యొక్క శ్రమానుభవమును మేము జ్ఞాపకం చేసుకుంటూ, అదిగో తండ్రి, ఈ శ్రమల యందు ప్రభువా అతిశయపడుతూ ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రతి దినము నీ సన్నిధిలో ప్రభువా నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని బట్టి తన జీవితంలో ప్రభువా అన్వయించుకుంటకు సహాయం దయచేసి మీరు నడిపిస్తున్నటువంటి విధానం బట్టి మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కృపగల మా దేవా, నీ మహిమతో నింపుతూ ఈ దినము ప్రభువా పాటల ద్వారా ఆరాధన ద్వారా ప్రభువా నీ నామాన్ని మహింపరచున్నాను మేము నమ్ముతూ ఉన్నాం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రభువా నీ వాక్యమును ధ్యానించబోతూ ఉండగా అల్పుడను ప్రభువా, దీనుణ్ణి అయోగ్యుడు నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ ఆత్మచేత నింపి ప్రభా మీ నోటి బుర్రగా వాడుకొనమని, నాతో ప్రభా మా అందరితో మీరే మాట్లాడి మహిమ పొందమని, నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి మా అందరికీ ప్రభువా
ఏక హృదయము ప్రభువా, ఏక మనస్సును అనుగ్రహించి నన్ను నడిపించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, నిన్నటి దినాన మనము ధ్యానించేటువంటి అంశం ఏంటి? ఆదరణకర్త. దేవుడు మరి మనలను ఆదరించేటువంటి వాడని మనము నిన్నటి దినాన్ని నేర్చుకున్నాం. ఈరోజు యోహాను సువార్త 17వ అధ్యాయము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవునికి మన గురించి ప్రార్థన చేసేటువంటి ఒక అంశంలో నుంచి ఈరోజు మనము కొన్ని విషయాలు నేర్చుకోబోతా ఉన్నాం. అదేంటంటే ఏక మనస్సు అనేటువంటి మరి అంశాన్ని మనం ఈరోజు ధ్యానించబోతా ఉన్నాము. ఈ ఏక మనస్సు అనేటువంటిది ఐక్యతను చూపిస్తూ ఉన్నది. ఏక హృదయము, ఏక మనస్సు ఎలా వస్తుంది అనేటువంటిది మనమందరము కూడా ఈరోజు పూర్తిగా మరి ధ్యానించి దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 10-11 వచనాల్లో ఈ విషయాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏక మనస్సు మరి మనము ఏకమై ఉన్నలాగున నా యందు విశ్వాసం ఉంచేటువంటి విశ్వాసులు కూడా మనతో ఏకమై ఉండులాగున వారిని బలపరచమని, వారి యొక్క మహిమపరచమని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థిస్తూ ఉన్నాడు. చూడండి 10వ అధ్యాయము, నీవన్నీయు నావి. చాలమ్మా, చూడండి, నావన్నీయు నీవి, నీవియు నావి అని ఇక్కడ తండ్రి అయినటువంటి దేవునికి కుమారునికి గల మధ్య సంపూర్ణ ఏకత్వాన్ని, ఎవరు కూడా ఈ మాట చెప్పడానికి సమవుజ్జి కావాలి. ఎవరైనా ఒక ఇద్దరు కలిసి నడవాలంటే, లేదంటే ఒక బిజినెస్ చేయాలంటే, ఒక వ్యాపారం చేయాలంటే, వారిద్దరూ కూడా నేను పెట్టగలనంత ఇతను పెట్టగలడా పెట్టుబడి కానీ, లేకపోతే నేను చేయగలనంతమంది పని ఇతను చేయగలడా, ఇలాగా వారిద్దరిలో కూడా ఒక ఏకత్వం రావాలి అంటే, ఒక ఏకాభిప్రాయం రావాలంటే ఈ యొక్క మాట చెప్పగలగాలి. నావన్నీయు నీవి, నీవు నావి అనే మాట చెప్పాలంటే ఒక సంపూర్ణమైనటువంటి సమానత్వం వారిద్దరిలో కూడా ఉండాలి అనేటువంటిది మనకు తెలిసినటువంటిది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు మధ్య గలటువంటి సంపూర్ణమైనటువంటి ఏకత్వాన్ని ఈ వాక్యము చూపిస్తూ ఉన్నది. కేవలము ఒక మానవ మాతృడైనటువంటి వ్యక్తి ఈ మాటను పలకలేడు. మనం చెప్పొచ్చు, ఇదిగో నావన్నీయు నీవి అని మనం ఆ మాట వరకు మనం చెప్పగలం, కానీ నీవన్నీయు నావి అని చెప్పటానికి మరి అది దేవుడు అంగీకరించేటువంటిదిగా ఉండాలి. కానీ ఆ మాట చెప్పటానికి దానికి కావలసినటువంటిది ఒక సమానమైనటువంటి హక్కు దేవుడు మనకి అనుగ్రహించినప్పుడు ఆ మాటను మనం చెప్పగలుగుతాం. ఒకవేళ దేవునితో మనము ఈ మాట, మొదటి మాట నావన్నీయు నీవి అని మనం చెప్పగలం, కానీ నీవన్నీయు నావి అని చెప్పటానికి మనకి ఎంత మాత్రము కూడా ధైర్యము చాలదు. ఎందుకంటే కుమారుడు మాత్రమే తండ్రితో మరి ఈ యొక్క మాటను చెప్పగలిగినటువంటి వాడు. ఎందుకంటే వారు అద్వితీయ కుమారుడు అని అనేక సార్లు మనం చదువుతా ఉన్నాం. అంటే విడదీయరానటువంటి కుమారుడు. అద్వితీయ అంటే రెండవది లేనటువంటిది. దేవునికి, తండ్రి అయినటువంటి దేవునికి కుమారునికి గల సంబంధము అది విడదీయరానటువంటి సంబంధం. 11వ వచనంలో మనం గమనించినట్లయితే, నేనికను లోకములో ఉండను కానీ మీరు లోకములో ఉన్నారు, నేను మీ వద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని. ఇక యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి వద్దకు వెళ్ళేటువంటి సమయం వచ్చింది. ఆయన ఈ లోకంలో ఉండడు, కానీ ఆయన మరి తండ్రి వద్దకు వెళ్ళేటువంటి సమయం వచ్చింది కనుక మానవులమైనటువంటి మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎవరంటే ప్రాముఖ్యముగా ఆయన యందు నిజముగా విశ్వాసముంచి నిజమైనటువంటి క్రైస్తవులు
చూడండి, ఎవరైతే ఉన్నారో ఆరో వచనం మనం చూస్తే, లోకంలో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని, వారు నీవారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. ఎవరంటే దేవుని యొక్క ప్రత్యక్షతను మనకు కనబరిచాడు. ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభు వారు అనేకమైనటువంటి సూచక క్రియలు, అంత మాత్రమే కాదు, తండ్రి ఏదైతే చేస్తూ ఉన్నాడో దానిని మనకి కనబరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క గుణ లక్షణాలను, ప్రాముఖ్యంగా నైతిక లక్షణాలను యేసుక్రీస్తు ప్రభు వారు మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే, గమనించినట్లయితే, పరిశుద్ధుడు అయిన తండ్రి అనేటువంటి మాటలో మనం గమనించినట్లయితే, పరిశుద్ధుడు అనేటువంటి మాట ఎంతో ఎత్తైనటువంటి మాట. పరిశుద్ధుడు అనేటువంటి మాట మరి కేవలము దేవుని సన్నిధిలో పలికేటువంటి మాట. ఈ మాట ఎంతో మరి ఎత్తైనటువంటి, అందనంతనటువంటి ఎత్తులో ఉన్నటువంటి దేవుని గురించి, తండ్రిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే తండ్రి అనేటువంటి మాట ఎంతో సన్నిహితముగా, మనము ఇంట్లో ఒక డాడీని పిలిచినట్లుగా తండ్రి అని సంబోధిస్తాం. పరిశుద్ధుడు అనే మాట ఏమో ఎంతో ఉన్నతమైనటువంటిది, ఎంతో అందనంత ఎత్తైనటువంటిది. కానీ తండ్రి అనేటువంటి మరి ఎంతో సన్నిహితమైనటువంటిది గాను, అతి దగ్గరలో ఉన్నటువంటి మాటగా మనకి అనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఎవరైతే దేవుని యందు పరిపూర్ణమైనటువంటి, మరి ఆయన యొక్క వాక్యమును గ్రహించి ఆయన వాక్యమును గైకొని ఎవరైతే విశ్వాసం ఉంచారో, ఆ యొక్క విశ్వాసులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రార్థనలో తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. క్రైస్తవ విశ్వాసుల్లో కూడా తండ్రి కుమారుడు ఏ విధముగా ఏకత్వాన్ని కలిగి ఉన్నారో, మనము కూడా విశ్వాసం ఉంచినటువంటి మనమందరము కూడా ఆ యొక్క తండ్రితో సమాధానపరచబడతా ఉన్నాం, తండ్రితో ఏకము చేయబడతా ఉన్నాం. ఈ యొక్క క్రీస్తునందు విశ్వాసం ఉంచేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి ఏకత్వము అనగానే, లేకపోతే ఏక మనస్సు అనగానే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు కాదు. కానీ మనం అనుకుంటాం ఏక మనస్సు అనగానే మరి చర్చి మందిర నిర్మాణ విషయంలోనూ, లేకపోతే ఇంకా మరి అనేకమైన విషయాల్లో ఏకత్వం కలిగి ఉండాలి. కాదు, దేవుని యొక్క మరి గుణ లక్షణాలను, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు గురించి ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ఇంకొక సంఘంలో కూడా వారిని అడిగినప్పుడు మీరు చెప్పేటువంటి సమాధానం, వాళ్ళు చెప్పేటువంటి సమాధానం కూడా ఏమై ఉండాలి? ఒకటే అయి ఉండాలి. అప్పుడే మరి క్రైస్తవ ఏకత్వం అనేటువంటిది. మనం మాట్లాడే వారైనా కానివ్వండి, ఈ సంఘమే కాదు, ప్రపంచంలో ఏ సంఘమైనా కానీ ఒక వ్యక్తిని మనం మాట్లాడిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు పలికిన మాటల వలె ఉండాలి. చూడండి, ఇంకా మనం చదివినట్లయితే, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. ఏ మాటలు అంటే దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు వారికి అనుగ్రహించినటువంటి మాటలు ఎవరికి ఇచ్చాడు? ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి సంఘమునకు ఆయన ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఆయన వాక్యమును విని గైకొంటారో, ఈరోజు మనము మరి 16వ రోజు, అవునా? ఈరోజు మనం 16వ రోజు అంటే 15 రోజులు మనము దేవుని యొక్క వాక్యాన్ని రోజుకొక అంశం చొప్పున మనం ఏం చేసాం? ధ్యానించాం. మనకి ఎన్ని గుర్తున్నాయో లేదో తెలియదు, కానీ మనము ధ్యానించినటువంటి వాటిని మనము మన హృదయంలో భద్రపరుచుకుంటూ ఎన్నో విషయాలు గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. మనము చూస్తే పిల్లలను మరి టీవీ ముందు కూర్చోబెడితే ఒక గంట, వాడు ఆ రోజంతా కూడా ఆ టీవీలో విన్న పాటలు చక్కగా పాడగలుగుతాడు. ఎలాగా అంటే దాని మీద ఇంట్రెస్ట్. ఈరోజు మనకు కూడా వాక్యం మీద ఎప్పుడైతే మనము దేవుని యొక్క మాటల మీద, వాక్యము బైబిల్లో మరి ఈ యొక్క పరిశుద్ధ ఆలయంలో చెప్పబడేటువంటి మాటల మీద మనము దృష్టి నిలుపుతామో, మనం ఎప్పుడైతే వాక్యాన్ని ప్రేమిస్తామో ఆ యొక్క అంశాలు మన హృదయంలో పోయిన సంవత్సరం ఏం చెప్పారో కూడా చెప్పగలుగుతారు. అంతా మనము గుర్తుండాలంటే దాన్ని ధ్యానించాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా భోజనం చేసి పడుకోవటం కాదు, కొద్దిసేపు దాన్ని ధ్యానించాలి. మనందరిలో కూడా ఇటువంటి ఏకత్వం రావాలంటే
మనమందరము కూడా ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఉదయం 6 గంటలకు మన సభ్యులందరూ, మన పరిశుద్ధ పౌలు లూథరన్ దేవాలయ సంఘ సభ్యులందరము కూడా ఉదయం 6 గంటలకు అందరం మ్యాక్సిమం లెగుస్తాం. మరి నిద్ర లేచినప్పుడు అందరూ ఒకేసారి ఒకే అంశం మీద మన సంఘంలో దేవుని యొక్క కార్యాలు, పరిశుద్ధాత్మ కార్యాలు జరుగునట్లుగా ఒకే అంశం మీద ఏదైతే మనకి కొదువుగా ఉందో మనమందరం కూడా ఇక్కడికి చేరి ఒకేసారి కూడి ప్రార్థించాలి అనేటువంటిది కూడా కాదు. కానీ ఎక్కడైతే ఉన్నామో ఆ ప్రాంతంలోనే మనముండి ప్రార్థించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి ఇలా కూడా మనం ఏకీభవించవచ్చు, ఏక హృదయం కలిగి ప్రార్థించవచ్చు. దేనికోసం అంటే దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క పరిచర్య మరి ఇంకా వృద్ధి చెందాలి. ఎంతోమంది మనలోనే దేవుణ్ణి సరిగా వాక్యాన్ని అర్థం చేసుకున్నటువంటి వారు ఇంకా అనేక మంది ఉన్నారు. కాబట్టి అందరము చదువుకున్న వారము కాదు, అందరము మరి దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా చదవగలిగేటువంటి వారము కాదు. కానీ దేవునిలో మనం అందరము కూడా ఎదగాలి అంటే ఒక ఐక్యతతో కూడినటువంటి ప్రార్థన. అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనము గమనించాలి. తన ప్రజలందరూ కూడా మరి ఆయనలో ఏకమై ఉండాలని, వారందరూ కూడా తండ్రి చేత కాపాడబడాలని ప్రభువు కోరుకున్నాడు. కాబట్టి ఈ ప్రార్థన మన పక్షముగా ఆయన చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే వారు ఆ మాటను అంగీకరించి, నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చిన నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనక నీవు నాకు అనుగ్రహించినవన్నీయు నీ వలననే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఇది ఒక సంస్థాగతమైనటువంటి ఐక్యత కాదు. మనం చూస్తూ ఉంటాం, కొన్ని సంస్థలు ఉంటాయి, అవి కంపెనీలు కావచ్చు. ఉదాహరణకు లారీ యూనియన్, లేకపోతే ఆటో యూనియన్, ఏదైనా ఒక కంపెనీలో పనిచేసే వాళ్ళ ఒక ఐక్యత, కార్మికులందరూ కూడా ఐక్యత కలిగి ఉంటారు. ఇది అటువంటిది కాదు. ఈ యొక్క ఐక్యత అనేటువంటిది ఒక సంస్థకు సంబంధించినటువంటిది కాదు. ఒక కంపెనీలో పనిచేసేటువంటి వారందరూ కూడా ఆ యొక్క యాజమాన్యానికి సంబంధించినటువంటి ఆ పని చేయటానికి వారు చెప్పినట్లుగా నడుచుకుంటారు. అది ఒక క్రమశిక్షణతో వారు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇది పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించేటువంటి ఒక క్రమం. దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి వారు ఆటోమేటిక్గా చూడండి, ఆ దేవుని యొక్క శరీరముతో ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారందరూ కూడా సంఘముతో చేర్చబడతా ఉన్నారు. శరీరంలో ఒక అవయముగా, క్రీస్తు యొక్క శరీరములో పౌలు చెప్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్లయితే ఎలాగూ శరీరము ఏకమై ఉన్నదో అనేకమైనటువంటి అవయములు కలిగినటువంటి మనము కూడా మరి ఒక శరీరమైనటువంటి రీతిగా ఈరోజు మనమందరము కూడా ఒకే పనిని, ఒకే మాట, ఒకే ఆలోచన, దేవుని గురించినటువంటి ఆలోచన, దేవుని యొక్క గుణ లక్షణాలను ప్రాముఖ్యంగా మనం గమనించాలి. ఈ ఒక సందర్భంలో అందరూ ఒకేలాగా మాట్లాడాలంటే అది దేవుని గురించినటువంటి గుణాలు, దేవుని గురించినటువంటి లక్షణాల గురించి తెలియజేసేటువంటి విధానంలో, అంతేగాని మనం చేసే ప్రతి పనిలో కూడా మరి ఏకీభవించాలని కాదు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఇది ఒక సంస్థకు సంబంధించినటువంటిది కాదు. చూడండి, పూర్వము మనం చూసినట్లయితే ఆదికాండము 11వ అధ్యాయం 6వ వచనంలో బాబేలు గోపురం దగ్గర ఎలాంటి మరి సంఘటన మనం గమనించినట్లయితే అక్కడ జరిగినటువంటి ఆలోచన బట్టి ఒకే భాష, ఒకే జనము, ఒకే ఆలోచన కలిగి ఉన్నారు. ఈరోజు దేవుడు అటువంటి ఆలోచన కాదు. చదువు 6వ వచనం, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిచిన ఏ పనైనను చేయకుండా వాటిని ఆటంకపరచుటకు ఏమీ ఉండదు. చూడండి, ఇక్కడ దేవుడు కోరుకునేటువంటిది ఒక పని చేయటానికి, లేకపోతే ఒక ఆలోచన చేయటానికి ఒక భాషతో సంబంధించినటువంటి వారు కాదు, ఒక కులానికి సంబంధించినటువంటి వారు కాదు, ఒక జాతికి సంబంధించిన వారు, ఒక దేశానికి సంబంధించిన వారు కాదు.
ప్రతి ఒక్కరిలో కూడా ఎక్కడైనా సరే, ఏ దేశమైనా, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఇక్కడ చేరినటువంటి వారిలో ఒక కులమే లేదు, లేకపోతే ఒక జాతి వారే లేరు, ఒక మతానికి సంబంధించిన వారే లేరు. మనం అందరము కూడా ఆయా సంఘాల నుంచి, ఆయా జాతుల నుంచి, ఆయా మతాల నుంచి, ఆ కులాల నుంచి దేవుని నమ్మి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటల యందు విశ్వాసం ఉంచి ఈయన నిజమైనటువంటి దేవుడు అని ఏకీభవించి వచ్చినటువంటి వారం. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంఘం, ఎవరిలో అయితే ఆయన యొక్క ఆత్మ పనిచేయదో, ఎవరిలో అయితే ఆయన లేడో వారు సంఘమునకు వేరై ఉంటారు. కాబట్టి వారిని మనము ఈజీగా గుర్తించడానికి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ యొక్క బాబేలు గోపురాన్ని కట్టడానికి వారు ప్రయత్నం చేశారు. అప్పుడున్నటువంటి మరి జనమంతయు కూడా జలప్రళయం తర్వాత నశించిపోయినటువంటి వారిలో మిగిలినటువంటి వారి యొక్క సంతానం. కాబట్టి భాష అంతా ఒకటే, మరి జనమందరూ ఒకటే. ఆ సమయంలో దేవుడు వారిని చెదరగొట్టి, అటువంటి ఐక్యత కాదు ప్రభువు కోరుకునేటువంటిది, అటువంటి ఐక్యత కాదు. ఎవరైతే యేసుక్రీస్తు వలన విని ఆయనను అంగీకరించి ఆయనతో పాటు మరి ఆయన యొక్క మాటలను హృదయంలో దాచుకొని ఆయన వలె జీవించడానికి ఇష్టపడతా ఉన్నారో వారందరూ కూడా తండ్రితో ఏకమై ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ప్రాముఖ్యముగా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మనం గమనించినట్లయితే 133వ కీర్తన మొదటి ఉన్నాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట, ఐకమత్యమే మహాబలం అని మన యొక్క కవులు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ఐక్యత, కలిసి ఉండటం, ఏక మనస్సు, దేవునిలో మనము ఏకమై ఉండటం అనేటువంటిది చాలా విషయాల్లో మనల్ని బలపరుస్తూ ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ, మనమందరము కూడా ఈ యొక్క ఐక్యత, దేవునిలో మనము ఐక్యత కలిగి ఉండాలంటే అది మనుషులు చేసేటువంటిది కాదు. ప్రాముఖ్యంగా గమనించాలి. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పాయింట్ అదేంటంటే, ఒకటి దేవుని యొక్క వాక్యాన్ని విని అంగీకరించాలి. రెండవది, ఆ వాక్యము విని అంగీకరించినటువంటి వారి మీదకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటిది దిగి వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ, ఈ వాక్యము మనలో ఉన్నప్పుడు మన మాటలు, మన యొక్క ఆలోచన, మనము ఇతరులతో ఏ విధముగా నడుచుకుంటాం అనేటువంటిది సమస్తము కూడా, ఎవ్రీథింగ్ కూడా మరి మార్చబడుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ఈరోజు మరి మనమందరము కూడా అటువంటి ఐక్యత కలిగి ఉండటానికి మరి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనించినట్లయితే, ఒకరితో ఒకడు మనస్సు కలిసి యుండుడి, హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. చూడండి, ఇక్కడ మనల్ని మనం హెచ్చించుకోవటం వలన ఏమవుతుంది? మనల్ని మనం హెచ్చించుకోవటం, ఒకరిని ఒకరు హెచ్చించుకోవటం వలన అక్కడ భేదములు ఏర్పడతాయి. లేదు, మనల్ని మనం తగ్గించుకుంటా ఉన్నప్పుడు, ఒకరిని ఒకరు తగ్గించుకుంటా ఉన్నప్పుడు అక్కడ సమాధానం ఏర్పడుతుంది. నీవు గొప్ప అంటే, నేను గొప్ప అంటే, అది దానిలో చాలా వ్యత్యాసం ఉంది. ఎదుటి వారిని మనము నీవు గొప్పవాడు అని మనం ఒప్పుకున్నప్పుడు తనకు తాను ఎంతో సంతోషించి అతను నిన్ను కూడా గొప్పవాడిగా ఎంచేటువంటి వాడిగా ఉంటాడు. కానీ ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మనం గమనించినట్లయితే ఎదుటి వారిని మనము తక్కువ చేసి మాట్లాడేటువంటి ఆలోచన వలన వారిలో ఒక విధమైనటువంటి మరి ద్వేషాన్ని, విషపూరితమైనటువంటి ఆలోచనలను మనము రేకెత్తించేటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ఎక్కడా కూడా యేసుక్రీస్తు ప్రభువారు మాటల్లో మనం గమనించినట్లయితే ఇటువంటి ఆలోచన కానీ, ఇటువంటి మాటలు కానీ ఎప్పుడు కూడా మనము వినలేదు. కాబట్టి ఆయన అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని, ఆయన యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము కూడా ఆయన త్రోసివేసేటువంటి వాడు కాదు. మంచివారు వస్తే, లేకపోతే శాస్త్రులు వస్తే, ధనవంతులు వస్తే, ఈరోజు కనుక యేసుక్రీస్తు ప్రభువారు మన వంటి ఒక మనిషి అయితే, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సమయంలో ఒక ఎమ్మెల్యే గారు వస్తే ప్రసంగం ఆపేసి వెళ్ళిపోయి అక్కడ ఆయన్ని ఇన్వైట్ చేస్తారు. మనము మనుషులం, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన
మాటల్లో అందరికీ కూడా ఒకే సమానత్వాన్ని ఆయన ఆపాదించాడు. కాబట్టి గేటు దగ్గర ఉన్నటువంటి వారి దగ్గర నుంచి మనము ప్రతి ఒక్కరిని కూడా మనకంటే మరి గొప్పవారని గౌరవించేటువంటి వారముగా ఎప్పుడైతే మనము నేర్చుకుంటామో ప్రియమైన దేవుని సంగమా, అప్పుడు దేవుని యొక్క మాటలు మన యందు పనిచేస్తూ ఉన్నాయి. దేవుని యొక్క ఐక్యత మనల్ని నడిపించేటువంటిదిగా ఉంటా ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఆది సంఘములో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారందరూ కూడా మరి ఏక మనస్సు కలిగి ఉన్నారు. వారికి ఉన్నది ఏది కూడా వారిదని వారు తలంచలేదు, కానీ సమస్తము కూడా తెచ్చి ఇదిగో వారందరూ కూడా ఒకరికి ఒకరు మరి అందించుకున్నారు. విశ్వసించిన వారందరూ కూడా చూడండి, 2వ అధ్యాయము మరి 43వ వచనంలో మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 43వ వచనంలో, అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విచ్చుచు దేవుని స్తుతించుచు ఎంతో ధనవంతులై ఉండేవాళ్ళు. ఆ యెరూషలేము ఆ యొక్క ప్రాంతంలో గొప్ప గొప్ప ఆశ్రమాలు నిర్మించేటువంటి వారు. వాళ్ళు ఎక్కడా కూడా మరి ఇటువంటి సంస్కృతిని వారు మరి ప్రదేశాన్ని లేకపోతే ఒక ప్రజలందరూ కూడా దర్శించేటువంటి ఒక పుణ్యక్షేత్రం అయిపోయి ఉండేదేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువారు దానికి అంగీకరించలేదు. అందరికీ కూడా మరి అంతటా కూడా దేవుని యొక్క సువార్త అందించాలని సర్వలోకమునకు వెళ్ళి మీరు ఈ సువార్తను ప్రకటించండి అన్నారు. వెంటనే వారు మరి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వారు ఏక మనస్కులయ్యారు. ఏ విషయంలో అంటే వారు ప్రార్థించటంలోను, మరి అవసరతల్లో ఉన్న వారికి పంచిపెట్టడంలోను, మరి దేవుని యొక్క మరి రొట్టెను విరుచుటలోను. మనమందరము కూడా పొందేటువంటిది ఒకే శరీరాన్ని మనం పుచ్చుకుంటా ఉన్నాం, ఒకే రక్తమును మనం పానం చేస్తూ ఉన్నాం, మనం ఒకే వాక్యాన్ని వింటా ఉన్నాం. కాబట్టి బయట ఉన్నటువంటి వారు అంటే సంఘమునకు వెలుపున్నటువంటి వారిలో ఎటువంటి భేదాలైనా ఉండవచ్చు, అని మనలో ప్రాముఖ్యముగా క్రైస్తవ విశ్వాసంలో దేవునిలో విశ్వాసం ఉంచేటువంటి మనలో ఉండవలసినటువంటిది మరి ఇటువంటి ఏక మనస్సు. మనకు ఉన్నదానిని, మనకున్నటువంటి సమయాన్ని మరి ఇతరులకు మారు మనసు పొందటానికి మనము ఏకీభవించి ప్రార్థించేటువంటి వారముగా దేవునిలోనికి అనేక మందిని నడిపించేటువంటి వారముగాను మనము కూడా మరి ఉండాలనేటువంటిది దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తూ ఉంది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో మనం గమనించినట్లయితే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటేందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడినటువంటి పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడినటువంటి సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్ములను బ్రతిమాలు కొనుచు ఉన్నాను. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుంచుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. కాబట్టి మనము మరి యేసుక్రీస్తు ప్రభువారు చేసేటువంటి ప్రార్థన ఏంటంటే మనము ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన మాటలే మనము పలకాలి, ఆయన వలె మనము జీవించాలి అనేటువంటి ఈ యొక్క అంశము మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకు అందించాడు. ఎలాగంటే ఆయన యొక్క ఆత్మ ద్వారాగా. ఆ ఆత్మను పొందుకున్నటువంటి మనము విభిన్నమైనటువంటి మాటలు పలికేటువంటి వారము కాదు, కానీ క్రీస్తు మాటలే మనం పలికేటువంటి వారముగా ఉండాలి. ఆయన తండ్రి నుంచి ఆయన పొందుకున్నటువంటి మాటలే మనకిచ్చి ఉన్నాడు. మనకిచ్చినటువంటి మాటలను బట్టి మనము ఆయనలో మాట్లాడేటువంటి వారముగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ పౌలు దానిని కాపాడుకుంటకు
మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటకు ఏం కలిగి ఉండాలంట? శ్రద్ధ కలిగి ఉండాలి. ఎందుకంటే మన విరోధి అయినటువంటి సాతాను ఎవరిని మింగుదమా? ఎవరిని మింగుతాడు ఎక్కువగా? దేవునిలో లేని వాడితో వాడికి సంబంధం లేదు. ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా నావాడే అనుకుంటాడు. దేవునిలో లేనటువంటి వాడు ఎలా ఉన్నా కూడా అటువంటి ఆలోచన ఉండదు. మనం పిలవబడినటువంటి పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతము కలిగి మరి సంపూర్ణమైనటువంటి వినయముతో సాత్వికముతో మనం జీవించాలి. అది యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకుంటా ఉన్నాం, సంపూర్ణమైనటువంటి వినయం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి వలన విధేయత చూపించాడు. ఆ చివరికి మరి ఆ యొక్క అన్యాయంగా తీర్పు తీర్చేటువంటి పిలాతుకును, ప్రధాన యాజకులకును, పరిసయ్యులకు మరి ఎంతో చక్కగా ఆయన వినయముగా ఆ కొట్టేటువంటి సైనికులకు కూడా ఆయన ఎంతగా హింసించారంటే ఈ శ్రమకాల ధ్యానంలో మనము ధ్యానం చేస్తూ ఉంటాం. ఒకడు కొట్టి నిన్ను కొట్టింది ఎవరో ప్రవచింపమని ఆయన హేళన చేశారు. ఇదిగో నీవు క్రీస్తు అయితే ఆ శిలువ మీద నుంచి దిగిరమ్ము అని ఆయన తలలు ఊపుతూ ఆయన్ని అవమానపరిచారు. ఇవన్నీ కూడా ఆయన సహిస్తూ ఓర్చుకుంటూ చూడండి దీర్ఘశాంతము చూపుతూ. ఈరోజు మనము చెప్పేది ఎలాగేంటంటే ఉప్పు కారం తింటున్నాం కాబట్టి మనం ఎట్లా ఊరుకుంటామండి? వాడు ఒకటంటే మనం 10 అంటాం ఈ లోపు. కాబట్టి అది సమాజంలో ఈ లోకం నేర్పించేటువంటిది. కానీ మనము మన పిల్లలకి అది అలా ఉంటేనే బతుకుతాడని చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇలా ఉంటే నువ్వు బతకలేవు, కానీ మనం ఇలాగే ఉండాలి. ఈ లోకంలో జీవించినా జీవించకపోయినా, చావైనా బ్రతికైనా, పౌలు అంటా ఉన్నాడు, ఇదిగో చావైతే నాకు లాభం. ఏంటి లాభం? ఎందుకంటే నేను ప్రేమించేటువంటి నా ప్రభు దగ్గరికి వెళ్తాను, అదే జీవించి ఉంటే ఆయన పని నేను చేస్తాను. కాబట్టి ఇక్కడ బ్రతకటం ముఖ్యం కాదు, మన యొక్క అంతిమ గోలు దేవుని యొక్క నిత్య రాజ్యంలో మనం ఉండాలి. అవునా? మనం ఒక క్రైస్తవుడై ఉండి క్రీస్తును సేవించేటువంటి వారముగా ఉండి ఆ యొక్క ఎటర్నల్ లైఫ్ మనం పొందుకోకపోతే, నిత్య రాజ్యాన్ని మనం పొందుకోకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఎవరో కూడా ఉండరు. వీళ్ళు చూడండి రా, లోకంలో ఉన్నప్పుడు మరి ఎంతో మరి ఏ ఎంజాయ్మెంట్ లేకుండా ఈరోజు మనం అలాగే ఉంటా ఉన్నాం. ఏ ఎంజాయ్మెంట్ను కూడా మనం కోరుకోవట్లేదు. చాలా విషయాల్లో మనము ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేటువంటి వాటన్నిటినీ కూడా మనం వాటిని తృణీకరించుతున్నాం. కాబట్టి ఈరోజు మనము ఇలా జీవించి ఆ రోజు మరి తీర్పు దినమున మనము దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకోకపోతే రోజు మనల్ని కూడా ఇంకా మనమందరము కూడా ఒకటే ఆలోచన కలిగి ఏక మనస్సు కలిగి, అర్థమైంది? ఏక మనస్సు అంటే ఇంకా ప్రతి విషయంలో కూడా ఏకీభవించడం కాదు. ఈరోజు దేవుని పనిలో ఏకీభవించట్లేదు, కానీ ఏదో ఇస్తూ ఉన్నారు. మీరు అడగండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరినైనా సినిమాకి వెళ్దాం రండి అంటే ఎంతో చక్కగా వస్తారు, ఎంజాయ్గా వస్తారు. ప్రార్థనకి వెళ్దాం రండి అంటే ఆయన ఎప్పుడు ప్రార్థన, ఇతను ఎప్పుడు ప్రార్థన అంటూ ఉంటాడు. అదే లోక సంబంధమైనటువంటి కార్యాల్లో మనం కలిసి మరి చేద్దాము రండి అంటే ఎంతో ఉత్సాహంగా వస్తారు. తీస్తాడు బండి, మనం తీయమనకు ముందే బండి కూడా అతనే తీస్తాడు, కావాలంటే టికెట్ కూడా తీస్తాడు. కానీ దేవుని మందిరానికి ఒక వ్యక్తిని మీరు తీసుకురాగలిగితే, ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీ యందు ఆనందించేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా మన సంఘము కొరకు ఉదయం 6 గంటలకు అందరము కూడా ఏకీభవించి ఒక చిన్న ప్రార్థన, 1 నిమిషం ప్రార్థన మనమందరము కూడా చేయటానికి ఒక తీర్మానం చేసుకుందాం. ఏకీభవించి ఏక హృదయం కలిగి మన సంఘ వృద్ధి కొరకును మన జీవితాల్లో మనము ధైర్యముగా అపవాదిని ఎదిరించి మనము ఈ లోకములో క్రీస్తు సాక్షిగా, క్రీస్తు మాటలను, క్రీస్తును కనబరిచేటువంటి వారంగా ఉండటానికి మనమందరము కూడా దీర్ఘశాంతమును సమాధానమును కలిగి క్రీస్తును వెంబడిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. హృదయమనిడు తలుపునొత్త యేసునాథుండు
నతడు పరుడుగాడు రక్షకుండు